మెదక్ జిల్లా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని మొత్తం 10 రోజుల్లో కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రైస్ మిల్లుల యజమానులు అన్లోడింగ్ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లారీలు, హమాలీ, గన్ని బ్యాగుల సమస్య అధిగమించి రైతులకు సమస్య రాకుండా చూస్తామంటున్న కలెక్టర్ ప్రతిమా సింగ్తో ముఖాముఖి. మెదక్ జిల్లాలో అయితే ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిరోజు రైతులు ఎక్కడో చోట ధర్నా రాస్తారోకో చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో ఈ నిరసనలు ధర్నాలు అయితే చేపట్టకుండా అయితే ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గారు ఉన్నారు మనతో పాటు. అయితే ప్రస్తుతం మరి ఈ ధాన్యాన్ని వేగవంతంగా తూకం వేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో అయితే ఎక్కడో చోట రోజు ఏదో ఒక సందర్భంగా రైతులు ధాన్యాన్ని తూకం వేయడం లేదు, లారీలు రావడం లేదు, హమాలీ లేరు అనేటువంటి విషయం కొద్దీ రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మీరు ధాన్యాన్ని వేగవంతంగా రైస్ మిల్లులకు తరలించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అందరికీ నమస్కారం. మా మెదక్ జిల్లాలో టోటల్ 533 సెంటర్స్ మనం ఓపెన్ చేసాము ఈ యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలు చేయడానికి. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మన జిల్లాలో 2 లక్షల మీట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో కూడా మనకి 1,36,000 వరకు మనం ట్యాబ్ ఎంట్రీ కూడా చేసాము. దాంట్లో మనకి 30,000 ఫార్మర్స్ కి ఇప్పటి వరకు కూడా పేమెంట్ కూడా చేయడం జరిగింది. సో ఫీల్డ్ లెవెల్ వరకు చూసుకుంటే మనకి ప్రతి మండలాల్లో తహసీల్దార్స్, ఎంపీడీఓస్ ప్లస్ పోలీస్ తరఫా నుంచి వాళ్ళు పర్సూ చేస్తున్నారు, మిల్ లెవెల్లో కానీ పీపీ సెంటర్లో కానీ. సో పీపీసీ సెంటర్లో లోడింగ్ గురించి మనం 600 లారీస్ ఎంగేజ్ చేసాము. దీంతో పాటు మన తరఫా నుంచి 300 DCM కూడా ఎంగేజ్ అయినాయి. కానీ మనకి మే స్టార్టింగ్ లో అప్పుడే కొద్దిగా ఫ్యూల్ షార్టేజ్ ఉన్న వల్ల, హమాలీ కొరత ఉన్న వల్ల మిల్స్ పాయింట్ లో డిలే అయింది. ఆ డిలే ఇప్పటి వరకు మనకి కంటిన్యూ అవుతుంది. డైలీ ప్రతి మిల్లో మనం టార్గెట్ పరంగా 15-20 లారీస్ అన్లోడ్ చేయడానికి టార్గెట్ ఇచ్చాము. చాలా మంది మిల్లర్స్ కోఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని మిల్స్ లో డిలే అయిన వల్ల అక్కడే మనకి సైక్లిక్ ఇష్యూ అవుతుంది. ఒక చోట మనకి 20 బండి ఆగిపోయిన తర్వాత అక్కడే ట్యాగ్ అయిన పీపీసీ సెంటర్లో లోడింగ్ కూడా డిలే అవుతుంది. సో దీనికి మనం మిల్ వారీగా డిఎం సివిల్ సప్లై కానీ, డిసిఎస్ కానీ, ఆర్డిఓస్ కానీ, తహసీల్దార్ కానీ పర్సూ చేసి ఎక్స్పెడైట్ చేస్తున్నారు. సో దీని రిజల్ట్ వల్ల ఈ రోజు మనం మెదక్ జిల్లాలో ఈ వారంలో ప్రతిరోజు 14,000 to 15,000 మీట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. నెక్స్ట్ 10 days కూడా మనకి స్ట్రాటజీ ఇదే ఉంటుంది. డైలీ 15,000 వరకు చేసిన మనం ఈ నెల ఆఖరి వరకు 3.5 lakh మీట్రిక్ టన్ మనం కంప్లీట్ చేయగలుగుతాం. సో ఫీల్డ్ లెవెల్లో కొన్ని డిలే అవుతున్నాయి మనకి మిల్ పాయింట్ లో అన్లోడింగ్ కి డిలే అయిన వల్ల, కాబట్టి మనకి ఇది డిలే కనిపిస్తుంది. కానీ పీపీసీ సెంటర్ లో మనకి అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాము, టార్పాలిన్స్ ఇస్తున్నాము, గన్నీ బ్యాగ్స్ ఇస్తున్నాము. ఫార్మర్స్ తరఫు నుంచి ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. వీ విల్ ప్రొక్యూర్ ఆల్ ద ప్యాడీ దట్ ఈస్ దేర్ ఎట్ ద పీపీసీ. కానీ కొంతమంది కావాల్సిన కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రీసెంట్లీ లాస్ట్ 2-3 days నుంచి మనం కొంతమంది మిల్లర్స్ మీద కూడా యాక్షన్ తీసుకున్నాము. వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, పర్సూ చేసిన, మళ్ళీ కన్విన్స్ చేసినా కూడా అక్కడ నుంచి ఏదైనా స్పీడప్ కాకుండా మనం 6 మిల్స్ మీద ఇదే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది మా జిల్లాలో. ఇంకా ఒకవేళ మిల్లర్స్ తరఫా నుంచి మనకు కోఆపరేషన్ లేకపోతే యాసంగి కాలంలో సో యాక్షన్ తీసుకుంటాం మనం. కానీ ఫస్ట్ రైతులకి ఇబ్బంది రాలేదు, అది ఉద్దేశంతో మా మొత్తం జిల్లా మషిన్ కి పని చేస్తున్నారు. ఈ రైస్ మిల్లలో అంటే అన్లోడింగ్ సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది చాలా మటుకు. అంటే వారం రోజుల పాటు లారీ అనేటువంటి మళ్ళీ తిరిగి కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? సమస్య మనకి జెన్యునే ఉంది. నేను కూడా పర్సనల్ గా మొత్తం ఈ వారం కానీ లాస్ట్ వారం ఫీల్డ్ లో విజిట్ చేశాను. సో ప్రతి మిల్ పాయింట్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఇది సమస్య. ఈసారి మనకి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో ఇది హమాలీ కొరత నడుస్తూనే ఉంది. వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినా కానీ వేరే ఇష్యూస్ వల్ల రాలేదు, తక్కువ ఉన్నారు, దట్ ఈస్ కరెక్ట్. కానీ ఈవెన్ దెన్ మీరు చూసుకుంటే పీపీసీ సెంటర్ లో హమాలీ రావడానికి రెడీ ఉన్నారు, కానీ మిల్స్ కి రావట్లేదు. సో ఫస్ట్ ఇష్యూ మనం దృష్టిలో వచ్చింది, వాళ్ళకి పేమెంట్ తక్కువ పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి చాలా మంది హమాలీ విల్లింగ్ లేరు. సెకండ్, మిల్ పాయింట్ లోనే మిల్లర్స్ తరఫా నుంచి పర్సూయెన్స్ లేకుండా వాళ్ళే కూడా హమాలీస్ ఎంగేజ్ చేయట్లేదు. కొద్దిగా డిలే గానీ ఆలస్యంగా చేసిన వల్ల హమాలీస్ కనిపించట్లేదు. బట్ దే ఆర్ రెడీ టు వర్క్ ఆల్సో. కాబట్టి దట్ ఈస్ వై యాక్షన్ ఇస్ టేకన్. కానీ ఐ విల్ టెల్, మనకి దాదాపు 100 మిల్స్ మనం ట్యాగ్ చేసాము, 102 మిల్స్ ఎగ్జాక్ట్లీ. దాంట్లో
ఓన్లీ 6 మిల్స్ మీద మనం యాక్షన్ తీసుకున్నాము. మిగతా మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ లెవెల్లో కూడా ఒకవేళ ఫీల్డ్ లో డిలే అయినా సరే లారీ తర్వాత ట్రాక్టర్స్ కూడా పంపిస్తున్నాము, డీసీఎం కూడా పంపిస్తున్నాము. సో దానికి కూడా ఫస్ట్ అన్లోడ్ చేసి రైతులు బండి కూడా ఫ్రీ చేసి వాళ్ళే రిటర్న్ పంపిస్తున్నారు. సో ఇప్పుడు మనకి పాత లాగ్ అయినా లారీ ఆగిపోయిన తర్వాత ఒకవేళ ట్రాక్టర్ వచ్చిన ట్రాక్టర్ ఫస్ట్ అన్లోడ్ చేసి మనం రిటర్న్ పంపిస్తున్నాము. సో దట్ రైతులు ఎంగేజ్ చేసిన హమాలీ కానీ అదే లోడింగ్ ఛార్జెస్ కానీ వాళ్ళకి ఎక్కువ ఉండొద్దు కాబట్టి లారీస్ కి ఇంకా కొద్దిగా డిలే అవుతున్నాయి. బట్ మనం ఓవరాల్ హమాలీ పెంచుకొని ఎక్స్పెడైట్ చేస్తున్నాం. తరుగు పేరుతోటి రైతులను ఒక నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక బస్తాకు 1/2 కిలో తరుగు అనేటువంటి తీస్తా ఉన్నారు. దానికి రైస్ మిల్లర్లపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఓకే, ఇప్పటి వరకు కొంతమంది చెప్పారు మనకు దీని గురించి కూడా, కానీ స్పెసిఫిక్లీ కంప్లైంట్ ఎవరైనా ఇవ్వలేదు. ఏవైనా ఫార్మర్ చెప్తే ఇట్లాంటివి ఉంది. 1-2 సెంటర్స్ లో అక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ తో మాట్లాడినప్పుడు ఫార్మర్స్ కి మనం ప్యాడీ క్లీనర్ ఇస్తున్నాము, కానీ వాళ్ళకి క్లీన్ చేయకుండా సరే పంపించండి మేము చూసుకుంటాం, సరే మేము మాట్లాడతాం మిల్ లెవెల్లో, వాళ్ళ లెవెల్లో అండర్స్టాండింగ్ బేసిస్ లో పని చేస్తున్నారు. కానీ ఈవెన్ దెన్ ఒకవేళ మనం కంప్లైంట్ వస్తే సరే వాళ్ళు కటింగ్ చేస్తున్నారు, మనం చెక్ చేసి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. యాక్చువల్ గా ఎంత దాంట్లో తాళ్ళు శాతం ఎంత ఉంది, ఎంత రావాల్సిన ఉంటుంది, మిల్లర్ ఎంత తీసుకుంటున్నారు, అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. వారంలో అయితే దాదాపు రోహిణి కార్తీ అంటే మళ్ళీ తుకాలు వస్తున్నటువంటి సమయం ఆసనమైంది. దాదాపు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎలా తరలిస్తారు అనేటువంటి విషయంలో మీరు రైతులకు మీరేం చెప్తారు? అచ్చా, రైతులుకి నా తరఫు నుంచి జస్ట్ ఒకటే రిక్వెస్ట్, మనకి డిలే అయినా కూడా కరెక్టే, మనకి కొద్దిగా ఫీల్డ్ లెవెల్లో హమాలీ షార్టేజ్ కూడా కరెక్టే, కానీ ఈవెన్ దెన్ మనం మిల్స్ తో పర్సూ చేసి పని చేస్తున్నాము. మిల్లర్స్ మీద ఆధారపడి కాకుండా మనం దాదాపు 20,000 మెట్రిక్ టన్ స్టోరేజ్ కూడా చూసాము. పాత ఉన్న మిల్స్ కానీ, బంద్ అయిన మిల్స్ కానీ, టెంపరీ గోడౌన్స్ కానీ అంతా మనం ఐడెంటిఫై చేసాము. ఏ మండల్లో ఎక్కువ డిలే ఉన్నా సరే అక్కడే స్టోరేజ్ పాయింట్ కి మనం పంపిస్తున్నాం. సో ఇప్పటి వరకు మన జిల్లాలో 13,000 మెట్రిక్ టన్ ఇంటర్మీడియట్ గోడౌన్స్ కూడా పంపించడం జరిగింది. సో రైతు లెవెల్లో ఒక పీపీసీ సెంటర్ లెవెల్లో భయపడాల్సిన ఏమీ అవసరం లేదు. మనం లాస్ట్ గింజల వరకు కూడా కొనడం చేస్తాము, దానిలో మన తరఫు నుంచి ఏం తక్కువ ఉండొద్దు. కానీ ఈ 10-15 డేస్ వరకు మాకి పీక్ ప్యాడీ వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో పీపీ సెంటర్ లో దాదాపు 1 లక్షల మెట్రిక్ టన్ ప్యాడీ ఉంది పీపీ సెంటర్ లో, కాబట్టి డైలీ ఇంకా వస్తుంది. 10 డేస్ లో మా తరఫు నుంచి మనం గ్యారంటీ ఇస్తున్నాము, ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం, దాంట్లో ఏం తక్కువ ఉండదు మన తరఫు నుంచి. ఇదేంటి ఇక్కడ తాజా పరిస్థితి. అయితే రైతుల వరకు కూడా ఆందోళన చెందొద్దని, ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూకం వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. శేఖర్, మెదక్ నుండి.